Life is full of oppositions and opportunities with warranty but no guarantee. సార్ చాలామంది బ్లాక్ కలర్ని ప్రిఫర్ చేయరు, అంటే బ్లాక్ అనేది అశుభంగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే సాటర్డే రోజు బ్లాక్ కలర్ని వేసుకోమని చెప్తున్నారు, మరి కొంతమంది అసలు బ్లాక్ అనేది అవాయిడ్ చేయాలి కంప్లీట్గా అని చెప్తున్నారు. శని మహాదేవుడి ప్రభావం బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఉంటుంది అనేది ఎంతవరకు నిజం సార్? శనిదేవుడు బ్లాక్ కలర్ని ఆగ్రహిస్తాడా, అనుగ్రహిస్తాడా? అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా అంటే, ఇప్పుడు బ్లాక్ అనేది కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట. అయితే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ వైజ్ చాలామంది చాలా చెప్తుంటారు. బేసికలీ ఇప్పుడు న్యూమరాలజీలో నేను ఉన్నా కాబట్టి నాకు న్యూమరాలజీ ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. అంటే న్యూమరాలజీ వైజ్ ఏంటంటే, మనము శని మహారాజ్కి ఇచ్చే నంబర్ ఏంటి అంటే 8 అన్నమాట. అయితే 8 అనేది మనం శని మహారాజ్కి ఎందుకు ఇస్తామంటే, ఏదైతే ఇప్పుడు శని మహారాజ్కి ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో, ఆయనకి ఏదైతే క్యారెక్టర్స్ ఉంటుందో, ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిరు, ఎగ్జాంపుల్ 8లో పుట్టినా, 17లో పుట్టినా, 26లో పుట్టినా, వాళ్ళకి ఈయన ఇంపాక్ట్ అనేది క్లియర్లీ కనపడుతుంది. ఓకేనా? అందుకే నేనేంటంటే, ఎవరైనా 8లో పుట్టినా లేదా మొత్తం కలిపితే 8 సిరీస్ అనే ఏ నెంబర్ వచ్చినా వాళ్ళకి మన శని ఇంపాక్ట్ ఉందని చెప్తాం. ఓకే, అంటే శని దోషంతో పుట్టిండు. అదే మొత్తం కలిపితే 8 వచ్చినప్పుడు శని దోషం అంతర్లో ఉంది అని అనేది మనం చెప్తుంటాం. అయితే ఇక్కడ శని మహారాజ్కి ప్రతి ఒక్క గ్రహంకి ఒక నంబర్ ఎలా అయితే అలొకేట్ చేశామో అలాగనే మనము కలర్స్ కూడా అలొకేట్ చేసాం. అయితే శని మహారాజ్కి స్పెసిఫిక్లీ ప్రిఫర్ అయిన కలర్ ఏంటంటే బ్లాక్, ఇంకా డార్క్ బ్లూ అన్నమాట. ఓకే, ఓకేనా? అది ఆయనకి ఇష్టమైన రంగు, అంటే ఆయనకు అలొకేట్ చేసిన రంగు అన్నమాట. అయితే మీరు గమనిస్తే చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది, నేను ఎస్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్లో నా గురువు ఇచ్చిన అనుభవం ప్రకారం చూస్తే, నేను ఎప్పుడైనా మీరు గమనించండి, ఎక్కడ కూడా నేను అంటాను శని ఈశ్వరుడు లేదా శని మహారాజ్ అంట. ఎందుకంటే ఆయనకి ఎంత పవర్ ఉంది అంటే, ఆయన ఒక్క క్షణంలో ఒక మనిషిని ఒక ధనవంతుడు కూడా చేయొచ్చు, లేకపోతే అలాగనే కొలాప్స్ చేసే కెపాసిటీ కూడా ఆయన దగ్గర ఉంటుంది. అంత పవర్ఫుల్ గ్రహం. ఇంకోటి, అసలు నిజం చెప్పాలంటే చాలామంది శని మహారాజ్కి భయపడతారు. భయపడే అవసరం లేదు, ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన దగ్గర ఉన్న కెపాసిటీ అదనమాట. ఎందుకంటే యమధర్మరాజుకి ఆయన సహోదరుడు కాబట్టి. అయితే చాలామంది ఎందుకు భయపడతారంటే, అనుకున్న పనులు అనుకున్న టైంకి కాదు, లేట్గా అవుతుంది, చాలా కష్టాలు ఉంటుంది అనేది ఒక సేయింగ్ అనేది ఉంది. దానివల్ల ఏంటి అంటే, మీరు గమనిస్తే నిజంగానే ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 8లో పుట్టినా, 8 సిరీస్లో పుట్టినా, మొత్తం కలిపితే 8 వచ్చే వాళ్ళకి ఇంపాక్ట్స్ అనేది చాలా వరకు ఇలా కనపడుతుంది. అయితే నా ప్రకారం, నా ఎక్స్పీరియన్స్లో నేనేమంటానంటే, సాటర్డే రోజే కానివ్వండి, నేను ఎవరిని కూడా బ్లాక్ డ్రెస్ వేయొద్దని నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అయితే కొంతమంది వేయమంటారు, వేసుకోవచ్చు అంటారు. అయితే ఎందుకు అలా అంటే, నేనేమంటున్నా అంటే, ఆల్రెడీ శని మహారాజ్ అనేది స్ట్రాంగ్ ప్లానెట్ అనమాట. ఆయన ఇంపాక్ట్ మీకు ఆల్రెడీ ఉంటుంది. ఓకే, ఉన్నప్పుడు ఇంకా శనివారం వేసినప్పుడు ఆయన ఇంకా ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందని నా ఉద్దేశం. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు శని మహారాజ్ అనుకూలించాలి కాబట్టి ఆయనకి ఇష్టమైన ప్రీతికి సంబంధించింది, అంటే ఆయనకి ఇచ్చిన బ్లాక్ డ్రెస్ వేస్తే మీకు కొంచెమైన ఫేవర్లు ఉంటాడు అనే ఉద్దేశంతో చాలామంది వేయమని చెప్తారు. కానీ నేను ఎందుకు అవాయిడ్ చేస్తా అంటే, శని మహారాజ్ వచ్చిందే మీకు కష్టాలు ఇయ్యంకి, మీకు ధర్మం అంటే ఏదో చూపియంకి. అంటే మీరు కష్టాలు ఉన్నప్పుడు, మీకు లాసెస్ వచ్చినప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, మీరు దాని నుంచి ఏం నేర్చుకుంటారు అనేది ఇది నేర్పియంకే శని మహారాజ్ అనేది వస్తాడు. అన్నప్పుడు నేను అందుకే ఎవరైనా చూడండి, ఏ ప్లానెట్ కన్నా మీరు గమనిస్తే నేను ఏ స్టోన్ అని ఈ స్టోన్ పెట్టండి అని చెప్తాను. కానీ శని మహారాజ్ సంబంధించిన స్టోన్ అనేది మనం బ్లూ సఫైర్ అంటే నీలం అనేది తీసుకోవచ్చు. కానీ స్పెషల్లీ ఈయనకు సంబంధించిన డేట్ వాళ్ళు ఆ స్టోన్ పెట్టకుంటే మంచిది, దాని బదులు ఎంబ్రాయిడ్ పెడితే మంచిది అనేది నేను చెప్తాను అన్నమాట. కాబట్టి ఎవరైతే బ్లాక్ అనేది వేస్తారో వాళ్ళకి అనుకూలించాలని కొంతమంది వేస్తారు. కొంతమంది ఏంటంటే, నా ప్రకారం ఏంటంటే నేను అవాయిడ్ చేయమని చెప్తాను. అయితే కొంతమంది మీరు గమనిస్తే బ్లాక్ వేస్తే వాళ్ళకి ఇంకా ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇంకో సైంటిఫిక్గా కూడా నేను చెప్తాను. మీరు గమనించండి, పెద్ద పెద్ద ఫిలింఫేర్ అవార్డ్స్లో గమనిస్తే 99.9% అందరు వేసేది బ్లాక్ డ్రెస్ వేస్తారు. ఎందుకంటే బ్లాక్ అనేది ఆటోమేటిక్ ఎవరినన్నా ఇట్టే అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు బ్లాక్ వేయడం సహజం. అయితే ఇప్పుడు కొంతమంది ఏమవుతుంది అంటే, అది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేయవచ్చు అంటే, ఎగ్జాంపుల్ మీరు బ్లాక్ డ్రెస్ వేసారు ఈరోజు,
మీ బ్లాక్ డ్రెస్ వేసినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉందని మీరు తెలుసుకోవాలి. అంటే మీరు చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు, మళ్ళీ అట్రాక్టివ్ వెరీ ఫాస్ట్ ఉన్నారు అంటే ఈరోజు మీకు అంతా మంచిగా అనిపిస్తుంది, లేకపోతే మీకు ఇంకా ఎనర్జీ అనేది ఎక్కువ అనిపిస్తుంది. అలా ఉంది అంటే మీ మీద బ్లాక్ ఇంపాక్ట్ అనేది అంత నెగిటివ్ లేదు, మీకు సపోర్ట్ చేస్తుంది. అయితే మీరు బ్లాక్ వేసుకునే ఛాన్సెస్ అనేది ఉంది. కానీ కొంతమంది బ్లాక్ వేసుకోగానే వాళ్ళు డౌన్ అయిపోతారు, డల్ అయిపోతారు, వాళ్ళకి ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంది. అందరు చూడడం వల్ల ఇప్పుడు చూడడం వల్ల ఇటు దిష్టి తాకింది అలా అనిపిస్తుంది, లేదా ఆ బ్లాక్ డ్రెస్ వేసినప్పుడు మీకు అనుకున్న పనులు అయితలేదు, లేదా మీకు ఇంకా ఫ్రస్ట్రేషన్ అవుతుంది, లేదా ఇరిటేషన్ అవుతుందంటే ఇండైరెక్ట్లీ మీకు ఆ కలర్ పడతలేదని మీరు తెలుసుకోవాలి. ఇది ఉట్టి బ్లాకే అని కాదండి, మీరు ఏ కలర్ కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే ఈ సేమ్ ఇంపాక్ట్స్ అవుతుంది అనుకోండి, ఆ కలర్ అనేది మీకు బేసికలీ పడతలేదని అర్థం. ఇలా మనం బ్లాక్ గురించి చెప్పుకోవచ్చు. అంటే ఏ రోజు రిజల్ట్ ఆ రోజే తెలుస్తుంది అంటారా, అది క్యారీ అవుతుందా సార్? అంటే ఆ రోజుకే అవుతుంది. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది, కొంతమంది కొన్ని కలర్స్ వేసి ఇన్స్టెంట్గా వాళ్ళ బాడీలో చేంజెస్ అనేది ఉంటుంది, ఎందుకంటే వైబ్రేషన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అది మనము తెలుసుకోవచ్చు ఈజీగా, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఈజీలీ తెలుస్తుంది కాబట్టి మీరు తెలుసుకోవచ్చు. ఓకే సార్.